రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంది. 4,490 కోట్ల రూపాయల విద్యుత్ ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్తు ఛార్జీలతో ప్రజలు విసిగిపోయారని, వైసీపీ పాలనలో 11 సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచి చివరకు 11 సీట్లకు పరిమితమయ్యారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేసిందో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి ఆ రోజు చెప్పిన మాటను నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ట్రూ ఆఫ్ ఛార్జీలు ఉన్నాయో ఆ భారాన్ని తగ్గించడానికి 4,497 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే భరించడానికి నిర్ణయించుకున్నదంటే అది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నిజాయితీ, నిబద్ధత, ప్రజల కోసం మేము ఏమైనా చేస్తామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవటం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. గత ప్రభుత్వం 11 సార్లు విద్యుత్ ఛార్జీలని పెంచింది. ప్రజలు విసుగెత్తిపోయారు. ఆ రోజున చేసినటువంటి దుర్మార్గంగా ప్రజల మీద భారాన్ని వేయటం గ్రహించినటువంటి ప్రభుత్వం 11 సార్లు పెంచిన ప్రభుత్వానికి 11 సీట్లు ఇచ్చేసి ప్రజలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనడానికి ఆ 11 స్థానాలు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. వైసీపీ వాళ్లకు బుద్ధి లేకుండా అనేక రకాలుగా మాట్లాడుతున్నారంటే నిజంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రభుత్వంలో మార్పు వస్తుందో కానీ మేము ఏదైతే మూగజీవుల్ని కోయటం, వాటి రక్తాన్ని ఫోటోలకి చిందించడం, రఫరఫా నరికేస్తాం, సఫసఫా చేస్తాం. ఏందా మీరు రఫరఫా చేసేది? మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు రఫరఫా సఫసఫా చేసేశారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి మీరు 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితేనే 11 స్థానాలకి మిమ్మల్ని చేసినా కూడా ఇంకా మీకు సిగ్గు రావట్లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఏదైతే 2 రోజుల క్రితం 4,498 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపకుండా ప్రభుత్వమే భరించటం, ఇది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను.